థ్యాంక్ యూ అధ్యక్ష. మా ఆలయ నియోజకవర్గం అంతంత వెనుకబడిన కరూరు బీద ప్రాంతం అధ్యక్ష. అక్కడ ఎలాంటి ఉపాధి లేకుండా వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రాంతం. మా పక్కనే ఉన్నటువంటి తపాస్పల్లె నవాపేట గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టింది. మరి దానివల్ల ఆ ప్రాంతం రాజాపేట అదేవిధంగా గుండాల మండలం రెండు సస్యశ్యామలమైనా కానీ ఆ ప్రాంతం దానివల్ల ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ నిండిపోయినటువంటి సిల్ట్ కానీ ఆ తుంగ తీయకపోవడం వల్ల మా ప్రాంతం పూర్తిగా ఈసారి 50% పంటలు ఎండిపోయిన అధ్యక్ష. దయచేసి మీ ద్వారా కోరుతున్నా ఈ ప్రభుత్వం అన్న ఇప్పుడు మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారి సహకారంతో మొన్న 3-4 మండలాలు సుమారు ఒక 100 చెరువులు నింపగలం. కానీ ఆ నవాపేట తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి కొంచెం కాలువలు పునరుద్ధరించి మా ఆలేరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నా. మొన్న గౌరవ మంత్రులు మా గంధమల్ల కూడా మంత్రివర్గ తీర్మానం చేసింది, దానికి నిధులు కేటాయించి ఆ గంధమల్ల అయితే ఇక్కడ ఉన్నటువంటి రాజపేట మండలం 20 గ్రామాల సస్యశ్యామలం అధ్యక్ష. పక్కనే ఉన్నటువంటి మల్లన్న సాగర్ ఒక 8 కిలోమీటర్లు అక్కడ కెనాల్ మిగిలిపోవడం వల్ల 20 గ్రామాలకు నీళ్ళు అందట్లేదు. తాగునీరుకు సాగునీరుకు ఇబ్బంది ఉంది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా కోరుతున్నా అవి చేయాల్సి